అన్న ఏ రమావత్ మధు బాలాజీ నాయక్ ఇద్దరు పెద్ద స్కామ్ చేశారు, అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఎంత తీసుకున్నారు మీ దగ్గర? నా దగ్గర 68 లక్షలు తీసుకున్నారు. 68 లక్షలు? 68 లక్షలు తీసుకున్నారు. 68 లక్షల్లో నేనేం చేశానంటే ఒక్క రూపాయి 4 నెలలు వడ్డీ ఇచ్చారు. నాకు కరెక్ట్ 4 నెలలు వడ్డీ ఇచ్చారు. ఆ వడ్డీ తీసుకెళ్లి నేనే చిట్టి వీళ్ళ ద్వారా ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి చిట్టి కట్టేశాను. ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి సార్, ఒక్క రూపాయి కూడా లేదు. 68 లక్షలు నాయి కావు, సొంత నాయి కావు. నేను హౌస్ లోన్ ఒకటి ఎత్తుకున్నాను, కిరాణా షాప్ ఉంటే కిరాణా షాప్ లోన్ ఒకటి ఎత్తుకున్నాను. అండ్ మా మామయ్య సొంత పిల్లనిచ్చిన మామయ్య తీసుకున్నారు మీ దగ్గర డబ్బులు. మేము 10 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పేసి తీసుకున్నాను. 10 రూపాయలు వడ్డీ ఎంత ముందు 2-3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఊర్లో 2-3 ఇచ్చారు, ఒక 4-5 ఇచ్చారు. వాళ్ళకి వస్తున్న డబ్బులు అని చెప్పి మమ్మల్ని నమ్మించారు, బాగా మభ్య పెట్టారు అనమాట. వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి మధ్యలో మీడియేటర్లు ఏజెంట్లు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది డబ్బులు. వాళ్ళకి ఇస్తున్నారు కదా మనకెందుకు ఇవ్వర్లే అన్నట్టు మేము లాస్ట్ మూమెంట్ లో దిగాము. మేము ఆ టైంలో అందరు దిగారు అనమాట. కరెక్ట్ వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఎప్పుడైతే గోల్ రీచ్ అయిందో అప్పటి నుంచి బంద్ చేసేసారు, ఇవ్వడం బంద్ చేసేసారు. ఇంకా అప్పటి నుంచి ఫోన్లు ఎత్తట్లేడు, ఫోన్ మాట్లాడలేదు. 100% ఉంది. మంగ్లీ ఎందుకు ఉందని నేను చెప్తున్నా అంటే మిర్యాలగూడ దగ్గర నుంచి మీటింగ్ అయిందండి, అక్కడ మధు వాళ్ళు ఇక్కడ కలిశారు, అక్కడ నుంచి ఊరికి వచ్చారు. మేము నమ్మడానికి కారణం కూడా అదే. ఆ మంగ్లీ వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత మేము ఇంకెక్కువ ఇచ్చినాం అనమాట డబ్బులు. ఇక్కడ వచ్చి ఫోటో దిగారండి. అదే ఎందుకు నమ్మాల్సి వచ్చింది మీరు? మంగ్లీ గురించి ఏం చెప్పి మిమ్మల్ని నమ్మించారు? అయితే వాళ్ళ తమ్ముడు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు అంట, 24 గంటలు శివ అతని పేరు అంట, 24 గంటలు తనమ్మడి తిరిగాడు, మదమ్మడి తిరిగాడండి. మదమ్మడి తిరిగాడు, డబ్బులు తీసుకెళ్ళాడు. నేను చూశాను, బ్యాగ్ లో కౌంటింగ్ చేసుకుని డబ్బులు తీసుకెళ్ళాడు. మల్లెపల్లి చూశాను నేను. మంగ్లీ ఇక్కడికి వచ్చి ఫోటో దిగారు, అక్క చెల్లెలు వచ్చి ఇక్కడ ఫోటో దిగారు. వచ్చి ఇక్కడ వచ్చి ఫుడ్ అంతా వండించుకొని ఇక్కడ తిన్నారండి, ఇక్కడే ఊర్లో తిన్నారు. మేము వచ్చి చూసామండి ఇక్కడ. మేము తినడానికి పిలవలేదు, తినడానికి మేము అసలు మమ్మల్ని మాట్లాడేయట్లేడు. ఎంతసేపు దూరం నుంచి ఫోటో దిగి కథం అమ్మటి వచ్చింది అన్నట్టు. వాళ్ళు ఒక సెలబ్రిటీ లెవెల్లో ఉండేదండి. మధు కూడా ఆ టైంలో సెలబ్రిటీ లెవెల్లో ఒక 4-5 కార్లు ఫార్చునర్లు తీసుకొని వచ్చేది. వాళ్ళకి ఎంతసేపు గోల్డ్ ధూమ్ ధామ్ ఫోన్లు గీన్లు అంతా ఉండేది. మేము అనుకునేది మేము కూడా బాగుపడతామేమో ఆయన అనేది ఒకటే మాట అనేది, మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్తా అని చెప్పేది. వచ్చినప్పుడల్లా చెప్పేది, నిన్ను మిమ్మల్ని అందరూ ఒక రేంజ్ లో తీసుకెళ్తా అనుకుంటా, మీరు ఇంకా ఎన్ని రోజులు ఇదే బతుకుతారు, మిమ్మల్ని మంచి స్థాయిలో తీసుకెళ్తా అని చెప్పేసి ఈ రోజు మేము మంచిగా బతుకుతున్న వాళ్ళని అందరని చెప్పేసి నాశనం చేశాడండి. మరి ఎట్లా మరి పైసలు మీ దగ్గరకు వస్తాయని మీకు నమ్మకం ఉందా? మంగ్లీ ఏమన్నా అంటే చట్ట ప్రకారం ఏమన్నా నిర్ణయం తీసుకొని చట్టంలో ఏమైనా శిక్షలు పడితే ఖచ్చితంగా మీ పైసలు నమ్మకం ఉందా? ఒక విషయం చెప్పనా మీకు, ఇప్పుడు దీంట్లో ఏ సంబంధం లేదు సార్. అమీర్ పటేల్ అనే వ్యక్తి అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు సార్, నాకు అదే అర్థం కావట్లేదు. మల్లేపల్లికి వచ్చాడండి, ఆఫీస్ ఓపెన్ కి వచ్చాడు అమీర్ పటేల్. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పట్లేరు. మా డబ్బులు వచ్చేసి అమీర్ పటేల్ దగ్గర కొంచెం 250 కోట్లు ఉన్నాయండి, మన మంగ్లీ దగ్గర 250 కోట్లు ఉన్నాయండి, మన వ్యక్తి పేరు హేమాకాంత్ రెడ్డి దగ్గర కూడా ఉన్నాయండి డబ్బులు. వీళ్ళు చెప్పట్లేరు. దగ్గర 1250 కోట్లు ఉన్నాయండి, 1250 కోట్లు ఉన్నాయండి. ఇది క్లియర్ చెప్పండి. మిగతావి ఇతను ఏం చేశాడంటే ఒక 100 కోట్ల నుంచి భూములు గీములు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అది ఇది అని చెప్పేసి తీసుకున్నాడండి. మిగతా అతను జల్సాలకి అందరికి ఫార్చునర్ కార్లు ఇప్పించాడు. ఏజెంట్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఫార్చునర్లు ప్రతి ఒక్క వేరే కార్లు అన్ని ఇప్పించాడండి. బంగారులు గింగాలు అన్ని ఇప్పించాడు. హౌజులు ఇల్లు అన్ని ఇప్పించారండి. లాస్ట్ మేమేంటంటే ఉన్న రైతులు మొత్తం ఇప్పుడు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారండి. ఇంట్లో పిల్లలకు పెళ్లి చేసే పరిస్థితుల్లో లేరు. ఈ ఒక్క రూపాయి కూడా నేను ప్రతి ఒక్క వీడియోల కింద ఒక కామెంట్ చదువుతున్నానండి. మీరు ఎస్టీ వాళ్ళు అంటున్నారు కదా, మీరు బడుగు వర్గాలు బలహీన వర్గాలు అంటున్నారు కదా, మీ దగ్గర నుంచి అంత డబ్బులు ఏడంగా వచ్చాయి, మీరు చెప్పేది మొత్తం అబద్ధం అంటున్నారు సార్. హౌస్ లోన్లు ఈ కాలంలో ఇస్తున్నారు సార్, ఇంటికి వచ్చి ఇచ్చారు సార్. ఆ టైంలో ఇక్కడ వడ్డీ నడుస్తున్నాడు. ప్రతి ఒక్క మార్టిగేషన్ లోన్లు ఇచ్చారు, హౌస్ లోన్లు ఇచ్చారు, షాప్ లోన్లు ఇచ్చారు, పర్సనల్ లోన్లు ఇచ్చారు. ఆ టైంలో తీసుకున్నాం, చుట్టాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం. ఆ డబ్బులు తీసుకుని ఇచ్చామండి. ఈ రోజు మీ దగ్గర 60 లక్షలు 50 లక్షలు ఎక్కడి అంటే ఉంటాయండి. ఆ రోజు మేము ఆశపడము, ఇస్తారని చెప్పేసి ఆశతోనే ఇచ్చాము. ఎక్కడ దొరికిన దగ్గర తీసుకొచ్చి ఇచ్చాము. ఆ రోజు ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఆ ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఇంటికి వచ్చి రోజు పొద్దుగాలు వచ్చేసి ఇంటి ముందు వచ్చి ఏజెంట్లు నిలబడుతున్నారు. రోజు ఘోరంగా ఇజ్జత్ పోతుంది. ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఊర్లో ఉన్న యూత్ మొత్తం హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారు. ఎవరు ఉండట్లేరు, ఊర్లో ఉండట్లేరు, పిల్లలు ఉండట్లేరు. ఎందుకంటే వీళ్ళు ఇన్వాల్వ్ చేసిందే పిల్లలు. బాలాజీ నాయక్ ఎప్పుడు కట్టుకుంది ఈ ఇల్లు వచ్చేసి? ఇది స్టార్ట్ అయిన నుంచి కాదు, ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 years తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని ఏం చేశాడు, నేను ఊర్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళాను ఇక్కడ నుంచి అని చెప్పేసి మాకేమైనా నమ్మకం అనిపించింది అంటే, ఊర్లోనే ఉంటాడు కదా వ్యక్తి, ఎక్కడికి వెళ్తాడులే అన్నట్టు ఇంత పెద్ద ఇల్లు కట్టించుకుంటున్నారు కదా, ఇచ్చేస్తారులే అనుకున్నాం మేము. కానీ ఇల్లు మీరు అందరూ ధ్వంసం చేశారా? ఎట్లా మీకు ఈ విషయాలు? మనిషి చనిపోయాడు. ఒక్కరు కాదు, 4 చనిపోయారు. ఒక మనిషి
నేను ఇల్లు ఇక్కడనే కడుతున్నా, నేను ఎక్కడ పోను, ఇప్పుడు నుంచి ఇక్కడనే ఉంటా. అదే ఆ నమ్మకంతో నమ్మకం ఇల్లు కట్టి నేను సంసారం నేను రేపు వచ్చే ఈ నెలలో నేను ఈ ఇయర్ లో నేను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసి నేను అంత పెద్ద ఇల్లు ఒకసారి మనం పెళ్ళం పిల్లలతో ఇక్కడనే ఉంటావు. మధు మధు రమావత్ మధు రమావత్ మధు మంగళి వచ్చింది అల్లనే, మంగళి వచ్చింది అల్లనే వచ్చింది. మీరెంత పెట్టారు పైసలు? 72 లక్షలు పెట్టినా సార్. 72 లక్షలు. 72 తీసుకొచ్చిన డబ్బులు ఇక కొన్ని మా బిడ్డ కాడ అల్లుని కాడ మా వాళ్ళ కాడ బామృతుల కాడ తెచ్చిన. చెప్పాను కదా అక్కడ ఇక్కడ అన్ని ఇప్పుడు అతన్ని చిట్టే పరిస్థితులు వచ్చింది. బిడ్డ గల్లబడుతుంది. అందుకని ఈ చదువు కొంతమంది చచ్చిపోతుంది. గల్లబడుతుంది మా పైసలు. నాయన నా బిడ్డ పెళ్లికి వచ్చింది. అయ్యా నువ్వు తండ్రి అని చెప్పి ఇచ్చినావు, నువ్వు కూడా ఇవ్వకపోతే మా పరిస్థితి. మా బిడ్డ పెళ్లికి వచ్చింది. నువ్వు నీ భూమి అమ్మి, వానితో నాకు సంబంధం లేదు, వానికి ఏమి ఇవ్వలేదు, నీకు ఇచ్చినా నువ్వు ఇచ్చినావు ఇంటి ముందు అంటుంది. నేను బిడ్డ 10 రూపాయలు వడ్డీ అంట బిడ్డ పెళ్లి చేసుకుంటా, ఒక సంవత్సరం నడిస్తే 10 లక్షలు వస్తే బిడ్డ పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఇచ్చింది. నేను చెప్తే ఇచ్చింది. మధు ఇస్తే బాలేజీ ఇచ్చింది కదా, మేము తెచ్చుకున్నాం. తెచ్చి మేము ఇలా చేతిలో పెట్టి ఎక్కడ ఉన్నా తీసుకోరాలి. నేను 10 రూపాయలు వడ్డీ కాడికి చెల్లిస్తాను. మీకు అసలు పైసలు కావాలంటే 30 నుంచి 40 రోజులలో మళ్ళీ నేను రిటర్న్ ఇచ్చేస్తాను కూడా నమ్మ పెట్టి. మీకు అసలు కావాలంటే నాకు నెల ముందు చెప్పాలి. 30 రోజులు టైం గడువు చెప్తే ఇప్పుడు చెప్తే 30 రోజుల తర్వాత నేను మీ అసలు రూపాయలు చెల్లిస్తాను. ఇస్తాను. అప్పుడు ఎవరికి ఇవ్వలేదు కానీ చెప్పిండట్లా మోసం చేద్దాం అనుకుంటాడు, 100 మాటలు చెప్తాడు. 100 మాటలు మన దగ్గర ఉండాలి కదా, అది మనం ఎట్లా నమ్మి అన్ని డబ్బులు ఇచ్చినాం అని చెప్పి మనకు ఉండాలి. కొంతమంది నమ్మతలేరు కానీ ఈ ఇల్లు కట్టినా కానించి కొంతమంది నమ్మిరు. ఇంత పెద్ద ఇల్లు కడుతుండు. ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు నమ్మకపోదు. మేము ఫస్ట్ ఇప్పుడు ఇచ్చింది ఎన్నెళ్ళు నువ్వు ఇచ్చి చెప్పు. ఇప్పుడు సంవత్సరం దాటిందా? ఇప్పుడు మాకు కూడా సంవత్సరం దాటింది సార్. సంవత్సరం అంటే మాకు 5 సంవత్సరాలు నాకు తెలియదు. ఇప్పుడు ఈ మాకు ఈ ఎగొట్టే ముందర 2 నెలల ముందర అలా ఇరికినాం. 2 నెలలు అప్పుడే ఇరికినాం మేము. అంత ముందు వేరే ఏం దందా చేసాడో మాకు తెలియదు. కానీ తర్వాత మాకు ఎక్కడ ఒక్కొక్క పోస్టర్లే కాదు, ఒక్కొక్క బ్యానర్లు కాదు వారు పెట్టిన అని రకరకాల హైదరాబాద్ నుంచి బట్టలు పెట్టుకుంటే రాజుగా నేను జడిపెట్టి కావాలి. మేమే రైతులని ఎవడో మేము చచ్చిపోవాలి, నువ్వు మంచిగా ఉంటావు అని చెప్పి. ఒక్క ఊరు కాదు ధ్వంసం చేయడానికి వచ్చింది. చుట్టూ మా 4 ఊళ్ళు 4 తండాలు చుట్టూ 15 సార్ ఇలా ఇంకొకటి ఇలా చెల్లెలు పెళ్లి చేస్తే వాళ్ళ చెల్లెలు పెళ్లి చేస్తే 1 కోటి రూపాయల మందు పెట్టింది ఇలా తాగనికి. ఎవరు వస్తే అలా తాగాలి, అలా కూర్చోవాలని చెప్పి. ఎందుకు ఇప్పుడు చదువుకోని వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్? తాండాలలోనే ఉంటారు కదా. తాండా వాళ్ళని అయితేనే ఈజీగా అయితే మోసం చేయొచ్చు. ఫస్ట్ తాండా వాళ్ళని ఎస్టీ వాళ్ళని మోసం చేసిన తర్వాతనే వేరే వాళ్ళు కొంచెం మంది నమ్మి ఎవరైతే ఊర్లలో ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఇచ్చారు. కానీ ఎక్కువ శాతం మొత్తం 100కు 90% మంది ఎక్కువ మోసపోయింది మాత్రం ఎస్టీ వాళ్ళే సార్. అయితే దాదాపు 100కి 90% కూడా తాండా వాళ్ళే మోసపోయారని చెప్పి కూడా చెప్తున్నాడు పరిస్థితి కూడా ఉంది. చుట్టూ ఉన్న 15 తాండాల ప్రతి ఒక్కరు కూడా రమావత్ మధు, బాలాజీ నాయక్, హిమకాంత్ రెడ్డికి పైసలు ఇచ్చిన వాళ్ళే. దాదాపు 250 కోట్లేమో ఈ హిమకాంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు, 250 కోట్లేమో రమావత్ మధు దగ్గర ఉన్నాయి, ఇంకా మిగతా పైసలేమో మంగ్లీ దగ్గర ఉన్నాయి. అంటే దాదాపు 1250 కోట్ల దాకా కూడా కుంభకోణం, భారీ కుంభకోణం. ఇది అవినీతి చేయడంలో నెంబర్ 1 గా ఉన్న ఇక్కడ రమావత్ మధుకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇక్కడ వీళ్ళ బాధలు చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేవు. మంగ్లీ వచ్చిన తర్వాత ఇంకెక్కిచ్చాం సార్ డబ్బులు మేము. మంగ్లీ వాళ్ళ సిస్టర్ నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు కూడా మాకు నమ్మకం కుదిరింది కొంచెం. ఎందుకంటే అరే సెలబ్రిటీనే చేసుకుంటాను అన్నప్పుడు ఇంకా ఈయన మీద ఎలిగేషన్ ఎట్లా వస్తాయి, ఖచ్చితంగా ఇస్తాడులే అన్నట్టు మేము అనుకున్నాం. ఏం చేస్తున్నాం అంటే మేము గోల్డ్ నేను ఒక కింటాలకు తీసుకొని దాన్ని నేను అన్ని షాపులకు అమ్మడం జరుగుతుంది. ఇంకోటి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది నా దగ్గర, ఇంకోటి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అని నేను స్టాక్ ఎక్స్చేంజ్ అన్ని చేస్తాను. నేను నాకు ఖచ్చితంగా నాకు నెలలో ప్రాఫిట్ వస్తాను. నీకెందుకు, నీకు వడ్డీ కావాలి, నువ్వు నాకు డబ్బులు నీకు నేను నెల వడ్డీ కావాలి. వడ్డీ నీకు ఎప్పుడైతే ఒక నెల రాలేదో నువ్వు ఒక్కసారి నాకు చెప్తే నీకు 10 రోజుల్లో 20 రోజులలో నీ డబ్బులు నీకు ఇవ్వడం అనేది నేను ఖచ్చితంగా మొత్తం కల్పించేస్తాను చెప్పడం. ఇక్కడికి వచ్చింది మంగ్లీ, ఇక్కడికి వచ్చింది. అదే ఇల్లు ముందర ఫోటో దిగింది. ఆ ఇంట్లో వచ్చేసి ఫుడ్ అక్కడ ప్రిపేర్ చేసి ఫోటో దిగారు. రమావత్ మధు ఏమో ఈ రమావత్ మధు ఇల్లేమో గల్లీలో ఉన్నది. అంటే వీళ్ళందరూ భారీ కుంభకోణం చేసి వీళ్ళ పైసలతో ఇక్కడ ఇల్లులు కట్టుకున్నారు. ఇల్లులు కట్టుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా నమ్మాల్సి వచ్చింది. నమ్మి పైసలు ఇచ్చి ఎట్లాగో మనూరులోనే ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి వీళ్ళకు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఘోరాది ఘోరంగా వాళ్ళ పాతిల్లు చూడండి ఒకసారి, మీరే చెప్తారు. ఒకసారి మధు వాళ్ళ పాతిల్లు చూడండి ఒకసారి, ఇల్లు ఆ ఇంటికి ముందర ఉంటది. పాతిల్లు చూడండి ఒకసారి, మీకే అర్థమైపోతుంది. అతను అలా ఉన్న మనిషి ఆ రోజుల్లో 10th డౌట్ రాలేదు. అలా ఉన్న మనిషికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఇచ్చిన పైసలతోనే
ఇల్లు కట్టుకుంటాడానికి కనీసం ఒక్కసారి కూడా మీకు డౌట్ రాలేదా? ఒక 3-4 ఏజెంట్ నీకు ఊర్లో నియమించుకున్నారు ఫస్ట్ వీళ్ళు. వాళ్ళని ఏం చేశారంటే నెల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ కార్లు ఇప్పియడం అని చెప్పేసి ఫస్ట్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి ఊర్లో అందరూ నమ్మకం చెప్పించాడు అనమాట. ఊర్లో అందరు జనాలకి మధు ఒక ఇచ్చేస్తాడనేసి ఒక నమ్మకం చెప్పించాడు. 4-5 కార్లు ఇవ్వడం, బంగారం తీసుకోవడం, ఇల్లు చూపి అంతే ఇచ్చే వరకు మేము అనుకున్నాం ఒక 4-5 సంవత్సరాలు నడుస్తుంది కదా, మేము ఇప్పుడు మోసం పెడతాం అనుకున్నాం. మేము కరెక్ట్ 4 నెలలు ఇచ్చామండి. మంగ్లీ వచ్చిన తర్వాత ఒక 2 నెలలు, అంత ముందు ఒక 2 నెలలు ఇచ్చాము. 4 నెలల కథం అప్పటి నుంచి ఆపేశాడు కదా, అటే అయిపోయింది. అది ఇల్లు ఇప్పుడు కొత్త కడుతున్న ఇల్లు అదేనా? అదే కొత్తగా అది ఇల్లు కూడా సగం పూర్తి కాలేదు కదా. ఆ డబ్బులు అయితే ఎప్పుడైతే ఇక్కడ ఇవ్వడం ఆపేశాడు అప్పటి నుంచి ఇల్లు ఆపేశాడు.